ఎప్పుడన్నా విన్నారా యేసు ప్రభు గురించి? ఎవరన్నా విన్నారా మీరు? హల్లెలూయా. యేసు ప్రభు ఎవరని మీకు తెలుసా? యేసు ప్రభు గురించి మీకు తెలియదు. యేసు ప్రభు గురించి మీకు చెప్పడానికి మేము పుత్తూరు నుంచి మీ కొరకై ఈ గ్రామానికి మిట్ట కంట్రీకి మేము వచ్చి ఉంటున్నాం. మేమంతా యంగర్స్, ఇక్కడ ఉండే వాళ్ళంతా, ఇక్కడ టోపీ వేసుకున్న అక్క, అన్న, చెల్లి, మీకు అందరం యేసు ప్రభు గురించి చెప్పాలని, యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడని, యేసు ప్రభు ఈ లోకానికి ఏం చేసినారని, ఈ లోకంలో ఎవరి కోసం వచ్చినారనేసి మేము చెప్పడానికి ఈ మిట్ట కంట్రీకి మేము వచ్చి ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 30 సంవత్సరాల పైన చాలా వృద్ధాప్యంలో ఉన్న ఒక వ్యక్తి, పడిపోయిన జీవితం, ఎటువంటి పరిస్థితిలో లేవలేకుండా ఉన్న జీవితం అన్నమాట. ఎవ్వరు ఆయన పట్టించుకోరు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాల పైనగా పడిపోయిన జీవితాన్ని యేసుక్రీస్తు లేవనెత్తడానికి వచ్చి ఉంటున్నారు. హల్లెలూయా. ఎవ్వరు ఆదరించలేదు ఆయన్ని. ఒక్క పూట కూడా అన్నం పెట్టాలని కూడా ఆయనకి ఎవ్వరు లేరు. ఎంతో కష్టంతో ఆయన తినాలన్నా, ఎటువంటి అవసరత కావాలన్నా, ఏ పరిస్థితి లేకుండా ఆయన జీవితం పడిపోయిన స్థితి చూడండి. ఆ యొక్క 30 సంవత్సరాల పైన పడిపోయిన జీవితాన్ని యేసుక్రీస్తు ఎలా లేపినాడు మీకు తెలుసా? హల్లెలూయా. అందరూ వినాలి. వాక్యం వింటేనే దేవుడు మీకు అద్భుతం చేస్తాడు. 30 సంవత్సరాల పైన పడిపోయిన జీవితము, ఎవ్వరు ఆయన సహాయం చేయలేదు. పెద్ద కోనేరు. అప్పుడప్పుడు ఆయా సమయంలో కోనేరు ఏం చేస్తుందా? దూత వస్తుంది. దూత వచ్చినాక కదిలింపబడిన నీటిలో ఎవరైనా సహాయం చేస్తారేమో, ముందుగా మనం దూకితే దానిలో మనకి స్వస్థత వస్తుంది అనేసి చాలా ఏండ్లుగా ఆయన బాధతో, కన్నీరుతో ఉంటున్నాడు. నా పరిస్థితి ఏంది? ఎవ్వరు నన్ను పట్టించుకోరు, ఎవరు నన్ను చూడరు, ఒక్క పూట కూడా నాకు అన్నం పెట్టరు, ఎవ్వరు నా దగ్గరికి రారు అనేసి ప్రతిరోజు ఆయన ఏడుస్తూ 30 సంవత్సరాల పైనగా ఆయన పడిపోయిన జీవితంగా ఉంటున్నాడు. ఒకరోజు యేసయ్య వచ్చి, నీ యొక్క భారాన్ని, నీ యొక్క కష్టాన్ని, నీ యొక్క దుఃఖాన్ని నేను నీకు విడుదల పరుస్తానని చెప్పి యేసు ప్రభు ఆ యొక్క తాత దగ్గరికి వస్తున్నాడు అనమాట. అప్పుడు చెప్తున్నాడు, నువ్వు విడుదల పొందుకోవాలని ఆశపడుతున్నావా? నీ జీవితంలో పడిపోయిన జీవితం లేవరెత్తుకోవాలని ఆశపడుతున్నా చెప్పినప్పుడు, ప్రభువా నాకు ఎవ్వరు లేదు ప్రభువా సహాయం చేయడానికి, ఎవ్వరు నాతో మాట్లాడరు, ఎవరితో నా కష్టాన్ని చూడరు, నా కాళ్ళు చేతులు లేవు, పడిపోయిన నా జీవితము, ఎవ్వరు నన్ను చూసుకోలేదు, పట్టించుకోలేదని ప్రతిరోజు ఆయన కన్నిటిని యేసు ప్రభు దగ్గర చెప్పి ఉంటున్నాడు అనమాట. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గర తన యొక్క మొరని, తన యొక్క కష్టాన్ని, తన యొక్క బాధని యేసుక్రీస్తు దగ్గర పంచుకున్నాడో, అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, నీ ప్రార్థన, నీ కష్టాన్ని, నీ యొక్క బాధని నేను విడుదల చేస్తానని చెప్పి యేసు ప్రభు ఆ యొక్క మనిషితో చెప్తున్నాడు అనమాట. ఆ వ్యక్తితో, నువ్వు లేచి నడువు, నీ కాళ్ళు నేను తెప్పిస్తానని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పిన వెంటనే ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు అనమాట? ఆడ లేచి నడుస్తున్నాడు అనమాట. వెంటనే నడిచే లోపల ఆయన విశ్వాసంలో ఆయన పొందుకున్న యొక్క స్వస్థతను బట్టి అందరికి యేసుక్రీస్తు గురించి చెప్పి ఉంటున్నాడు అనమాట. అందుకే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నాడు. యేసుక్రీస్తు, హల్లెలూయా, ఈ లోకానికి ఎందుకు వచ్చినారంటే, నిజమైన క్రిస్మస్ మనకు ఉంటున్నది. ఎంతో మంది పడిపోయిన జీవితాలు, ఎంతో మంది తాగుతున్నారు, ఎంతో మంది వ్యభిచారం చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, వ్యతిరేకమైన లోకమ కార్యం అంతా చేస్తున్నారు. ఈరోజు ఎవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళకి అంతా ఏముంటుంది? జీతము మరణము. ఎవరైతే ఏ పాపం చేసిన, ఏ యొక్క వ్యక్తి అయినా పాపం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా మరణము. ఈ మరణం నుంచి మాకు విడుదల కావాలి అంటే ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా నరకంలో వేయబడతారు. ప్రతి ఒక్కరూ పాపం చేసేవాళ్ళు, నేను పాపమే చేయలేని వాళ్ళు ఎవ్వరు లేదు. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ పాపం చేసిన వాళ్ళమే. అదేవిధంగా చూడండి, ఈ సమస్తం మనం పాపం చేసిన వారిగా మనం ఇక్కడ జీవిస్తున్నాం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి, నా బిడ్డలు నరకానికి వెళ్ళకూడదు, ఇక్కడ ఎవ్వరు ఏ యొక్క వ్యక్తి ఈ యొక్క లోకంలో నుంచి నరకానికి వెళ్ళిపోకూడదు అని చెప్పి యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి 33 సంవత్సరములు ఈ భూలోకంలో నివసించి 3.5 సంవత్సరం మన కొరకై పరిచర్య చేసి, మన పాపాల కొరకై, మన శాపాల కొరకై యేసుక్రీస్తు మరణించుంటున్నారు. హల్లెలూయా. మన పాపము, మన శాపము, మన విడుదల పొందుకోవాలంటే ఎవరిని మనం ప్రార్థన చేయాలి? యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించాలి.
ఓకేనా? ప్రార్థిస్తారు మీరందరూ. ఇక పైన ఏక పాపం మీరు చేయకూడదు, ఎటువంటి అబద్ధాలు చెప్పకూడదు చిన్నపిల్లకాయలు, ఓకేనా? ఎటువంటి లోకపరమైన కార్యాలు మీరు ఏం చేయకూడదు, ఇకపై నుంచి చేయకూడదు, ఓకేనా? ఈ లోకంలో మనము పొందుకోలేము, ఈ లోకంలో మనం ఏమీ తీసుకొని పోలేము. కానీ యేసు ప్రభుని ఎవరైతే నిజమైన రక్షకులు మీరు నమ్ముకుంటారో, మీ యొక్క కుటుంబంలో ఏ యొక్క బాధ ఉన్నా, కష్టం ఉన్న, అప్పులు, ఎటువంటి సమస్యల్లో కూడా దేవుడు మీకు తీరుస్తాడు. మీరు ఎవరు, యేసు ప్రభువా మా యొక్క హృదయానికి రండి, మమ్మల్ని రక్షించండి, మా పాపాలు క్షమించండి, ఇకపైన మేము ఏ యొక్క పాపము మేము చేయకూడదని మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో, మీ కుటుంబంలో కష్టము, బాధలు, ఇబ్బందులు, ఎటువంటి పరిస్థితులను కూడా దేవుడు మీకు విడుదల పరుస్తారు, ఓకేనా? ప్రార్థిద్దామా దీని కొరకై? అందరూ కళ్ళు మూసుకొని యేసు ప్రభుని వేడుకుంటారా? ఓకే, మన పక్కన సిస్టర్ ప్రార్థిస్తారు. క్షమించరు, పాపం కొరకే మనతో కూడా. అసలు పాపం అంటే ఏంది? పాపం అంటే ఏం తెలీదమ్మా. పాపం అంటే చెప్పు మా, పాపం అంటే ఏంది మళ్ళీ చెప్తావా? అంటే ఏంది పాపం అంటే ఏంది? ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు కదా, పాపం అంటే ఏందన్నా చెప్పండి. పాపం అంటే ఏంది? పాపం అంటే ఏందో తెలుసా? తెలీదా పాపం అంటే? నేను అక్క చెప్తా, నేర్చుకుంటారు అందరూ. పెద్దయినాక మనం ఆ పాపంలోకి వెళ్ళిపోకూడదు. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. మన పాపం నుంచి విడుదల పొందించడానికే యేసు ప్రభు గారు ఈ లోకానికి వచ్చాడు. తిరిగి తిరిగి మన పాపంలో పడిపోకుండా, ఒకవేళ ఆ పాపంలో మనం పడిపోతే మనం పరిశుద్ధపరచడానికి, మనం తిరిగి మంచిగా అవ్వడానికి యేసయ్య రక్తాన్ని చిందించాడు. పాపం అంటే ఏంటో తెలుసా? మన కళ్ళతో చేసిన పాపం. మన కళ్ళతో ఏమేం చేస్తాం పాపము చెప్పండి? ఫోన్లో ఏం చూస్తాము? చెడ్డ చెడ్డ వీడియోస్ వస్తాయి, అవునా కదా? ఆ వీడియోస్ అన్ని చూడడం పాపమా కాదా? గట్టిగా చెప్పాలి, నోరు తెరవండి. పాపమా కాదా? మందు తాగుతాం కదా, మందు తాగుతాం, సారాయి తాగుతాం, పాపమా కాదా? పాపమా కాదు నాన్న? పాపం. దాన్ని తాగితే మనకి స్వర్గం ఉంటదే? ఉండదు కదా. సిగరెట్లు, బీడీలు తాగడం అనేది పాపమా కాదా? పాపమా కాదా? పాపం, ఓకేనా? దొంగతనం చేయడం అనేది పాపమా కాదా? పాపం. ఇతరులను బాధించడం అనేది, అంటే వేరే వాళ్ళని అనవసరంగా నొప్పించడం, తిట్టడం, చెడ్డ మాటలు మాట్లాడడం, ఇవన్నీ ఏంటి? పాపం, ఓకేనా? వ్యభిచారం పాపం, ఓకేనా? అర్థమైందా మీకు పాపం అంటే? ఇప్పుడు అర్థమైందా? చిన్నపిల్లలంతా నోరు తెరిచి అవునక్క కాదక్క అని చెప్పాలి, సరేనా? పాపం అంటే ఇప్పుడు అర్థమైందా? ఆ పాపమంతా యేసయ్య పైన వేసుకొని ఆయన ఏం చేశాడు తెలుసా? మనం చెడ్డ చెడ్డ ఆలోచనలతో చేస్తాం కదా, దానికి బదులుగా ఆయన యొక్క తల మీద ముళ్ళ కిరీటం అనేది గుచ్చబడింది. ఆయన చేతులు, మన చేతితో పాపం చేస్తాం కదా, ఆ పాప దొంగతనం దేంతో చేస్తాము? కళ్ళతో చేస్తామా? చేతులతో చేస్తాం. కాబట్టి ఆ చేతులకి మేకులు వేయబడినాయి. మన కాళ్ళు దేని కొరకే పరిగెడుతుంది? ఆ దొంగతనం చేయాలంటే ఫస్ట్ నడవాలి కదా దాని దగ్గరికి. కాబట్టి ఆ కాళ్ళకు మేకులు వేశారు, ఓకేనా? మన శరీరంతో చేసిన ప్రతి ఒక్క కార్యానికి దేవుడి పైన, యేసు ప్రభు పైన కొరడా దెబ్బలు వేయబడినాయి. ఆయన మన శరీరంలో దగ్గర దగ్గర దాదాపు 6 లీటర్ల బ్లడ్ ఉంటదంట, 6 లీటర్ల రక్తం ఉంటది. ఆ రక్తానంతా ఎక్కడ చిందించాడు తెలుసా? మన పాపం కోసము. ఏమే దేవుడు లోకం పైన, ఈ యొక్క భూమి పైన చిందించాడు. భూమి మీద ఎవరుంటారు? ఎవరుంటారండి భూమి మీద? మనమే ఉంటాం. మన కోసమే ఆయన చిందించింది రక్తము. మనం ఇంకా పాపంలో జీవిస్తూ, తాగుతూ, తిరుగుతూ, తందనాలు ఆడుతూ హ్యాపీగా మనం ఏదో లోకంలో జీవిస్తున్నామంటే ఖచ్చితంగా నరకానికే మనం పాత్రలం అవుతాం. ఈ రోజు ఈ గ్రామానికి వచ్చి ప్రకటించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఇక్కడ వచ్చి చెప్పడం ఏమంటే, యేసు ప్రభు గారు 2024 సంవత్సరాల క్రితము మన పాపం కొరకే, మన శాపం కొరకే పసిబాలుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన రావడమే కాదు, ఆయన రక్తాన్ని మన కొరకే చిందించాడు. ఎందరైతే యేసయ్య ఈ రోజు ఇదే సమయము, ఇదే అనుకూల సమయము, ఎంతమంది అయితే చిన్న బిడ్డల నుంచి ఇక్కడున్న పెద్దవాళ్ళ వరకు యేసయ్య నా పాపాన్ని క్షమించండి అని ఎవరైతే అడుగుతారో, ఆయన రక్తం చేత ఎవరైతే కడుగుబడతారో వారే ఆయన రెండో రాకడలో రాబోతారు. ఆయనతో కూడా
పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వాళ్ళే అర్హులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, అవన్నీ కరెక్టే. కానీ ఎప్పుడైతే మనం పాపం లేకుండా జీవిస్తామో అప్పుడే ఆశీర్వాదాలన్నిటికి కూడా మనము అర్హులం అవుతాం. అవునా కాదా? ఇక్కడ చిన్న పిల్లలు ముఖ్యంగా ఉన్నారు. మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన, పెద్ద అయిన తర్వాత తాగకూడదు, అర్థమైందా? ఇష్టానుసారంగా ఉండకూడదు, బాగా చదువుకోవాలి, దొంగతనము చేయకూడదు, వేరే వాళ్ళని కష్టపెట్టకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు, ఫోన్లో పిచ్చి పిచ్చి బొమ్మలంతా చూస్తాండారా, చెడ్డ చెడ్డ వీడియోలు చూస్తాండారు ఫోన్లో, అవంతా చూడకూడదు. ఓకేనా? సరేనా? గట్టిగా చెప్పండి. అమ్మా, మీరు కూడా పెద్దోళ్ళు కూడా ఒక విషయం చేయాలి. చిన్న పిల్లల్ని పెంచాల్సిన రీతిలో మీరు పెంచాలి. మనం కూడా అలాగే ఉండి వాళ్ళు మంచిగా ఉండండి అంటే ఎట్లుంటారు? వాళ్ళు ఉండరు. అర్థమవుతుంది? పెద్దోళ్ళు నడిచిన దారిలోనే చిన్న పిల్లలు కూడా నడుస్తారు. కాబట్టి ప్రతిరోజు వాళ్ళ కొరకే ప్రార్థన చేయండి, ప్రతిరోజు వాళ్ళు సరైన మార్గంలో పెంచండి. ఓకేనా? మనందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న లావణ్య సిస్టర్ ప్రార్థిస్తారు. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా, స్తోత్రం తండ్రి. ముఖ్యంగా ఈ గ్రామం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పాప పూల పడిపోయి ఉంటున్నారు ప్రభా, వాళ్ళ పక్షాన మేము విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. యేసుదేవా, పరిపూర్ణమైన విడుదల దయచేయండి, పాపం నుంచి రక్షణ విడుదల దయచేయండి, పరిపూర్ణమైన రక్షణ దయచేయండి ప్రభా. నిజమైన దేవుడు యేసు అని నమ్మి నీ వైపు తిరగడానికి సహాయం దయచేయండి తండ్రి. వాళ్ళు చేసిన పాప కార్యాల నుంచి విడుదల దయచేయండి ప్రభా, పరిపూర్ణ విడుదల దయచేయండి ప్రభా. వాళ్ళు చేసిన ప్రోనోగ్రఫీ, తాగుబోతు బంధకాల నుంచి విడుదల దయచేయండి ప్రభా. వ్యభిచార కార్యాల నుంచి ప్రభా విడుదల దయచేయండి, విగ్రహాల కార్యాల నుంచి ప్రభా విడుదల దయచేయండి ప్రభా. పరిపూర్ణ రక్షణ అనుభవాన్ని మీరు దయచేయండి ప్రభా. ఒకే ఒక్క దేవుడు, ఆయన నిజ రజుడైన యేసు అని నమ్మి నీ వైపు తిరగడానికి సహాయం దయచేయండి ప్రభా. ఈ గ్రామం చుట్టూ నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం తండ్రి. సాతాను గడికి అధికారం లేదు తండ్రి. పాప బంధకాల నుంచి విడుదల దయచేసి ఎవరని అనుకుంటున్నారు ప్రభా, ఆయన మాత్రం యేసు అని నమ్మి ప్రభా నీ వైపు తిరగడానికి సహాయం దయచేయండి ప్రభా. ఈ గ్రామానికి విరోధంగా పనిచేసి ప్రతి అంధకార దురాత్మ సమూహాలు తండ్రి నజరేయుడైన యేసు నామమున లయపరుస్తున్నాం తండ్రి. యేసు నామమున బంధిస్తున్నాం తండ్రి. వాడి కార్యాలను చిత్తగొడుతున్నాం తండ్రి. వాడికి అధికారం లేదు ప్రభా. ఈ గ్రామం చుట్టూ నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం తండ్రి. పరిపూర్ణమైన విడుదల దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాలని రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం తండ్రి. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ మీద రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభా. ఈ గ్రామానికి పరిపూర్ణ విడుదల దయచేయండి ప్రభా. నీ రాకడ సమయం తండ్రి. ఈ గ్రామం మొత్తం ఎత్తబడిన సహాయం దయచేయండి. పాప ఊపుల నుంచి విడుదల దయచేసి నడిపించమని ప్రభా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.